మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 8 ముంబై వర్సెస్ ఢిల్లీ ఆడబోతుంది ఢిల్లీ వేదికగా. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నటువంటి ముంబై మరలా అదే జోస్తోని రాబోతుంది. ఢిల్లీ కూడా ఆబ్వియస్గా అలాంటి ఇంపాక్ట్తోనే రాబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, రెండు జట్ల బలాబలాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, సూపర్ సాటర్డే 2 మ్యాచ్లు ఉన్నాయి ఈరోజు. దీంట్లో మొదటి మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై తలపడబోతుంది ఢిల్లీ వేదికగా. ఎలాంటి మ్యాచ్ చూడబోతున్నాం ఈరోజు? పొలిటికల్ క్యాపిటల్ వర్సెస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అండ్ రెండు టీమ్స్ కూడా తమ ఫస్ట్ మ్యాచెస్ గెలిచే ఆ ఉత్సాహంతో ఉంటాయి డెఫినెట్గా. నన్ను అడిగితే ఈ మ్యాచ్ ముంబై బ్యాటింగ్ వర్సెస్ ఢిల్లీ బౌలింగ్ అని చెప్తాను నేను. ముంబై బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంది, కానీ ఢిల్లీ బౌలింగ్లో అటు పేస్లో కానీ స్పిన్లో కానీ చాలా మంచి బౌలర్స్ ఉన్నారు అక్కడ. ముఖేష్ కుమార్, నటరాజన్, ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. సో వాళ్ళు దేర్ బౌలింగ్ విల్ బి టెస్టెడ్ పవర్ ప్యాక్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ముంబై ఇండియన్స్ అని అనుకోవాలి. అలాగే రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చేసాడు, అద్భుతంగా బ్యాట్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ మరొకసారి ఓపెనర్ ప్రదర్శన చేస్తే ఎంత స్కోర్ని చూడొచ్చు మనం? అదే ముంబై బ్యాటింగ్లో చాలా చాలా స్ట్రాంగ్ టీం అది. మీకు రోహిత్ శర్మ, ర్యాన్ కల్టన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన తీరు, తర్వాత మిగతా వాళ్ళు ఫాలో అప్ చేసింది. బట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో వీళ్ళు ఎంతవరకు రాణిస్తారు, సూర్యకుమార్, తిలక్ వర్మ వీళ్ళు ఎంతవరకు అంది వస్తారు అనేది కూడా చూడాలి. బట్ ఏంటంటే వాళ్ళు చాలా లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇక్కడ. మీకు హార్దిక్ పాండ్యా కానీ, నమన్ధీర్, సో దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యాటింగ్. అయితే విల్ జాక్స్ అవైలబుల్ ఉన్నాడా, శాంట్నర్ అవైలబుల్ ఉన్నాడా అయితే టీం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బూమ్రా గురించి మాట్లాడుకుంటే ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా ఇప్పటికే ప్రూవ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈరోజు. బుమ్రా ఏంటంటే మీకు 4 ఓవర్స్ బ్యాంక్ అది. బుమ్రా 4 ఓవర్స్ మీకు తిరుగులేవు అనమాట. అంటే అటు రన్స్ తక్కువ ఇస్తాడు, మీకు ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ కూడా ఇస్తాడు. మిగతా టీమ్స్ కూడా బుమ్రా ఓవర్లో రాబోతున్నాయి. ఇంకా బుమ్రా ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయంటే మిగతా బౌలర్ల బౌలింగ్లో కాస్త ఛాన్స్ తీసుకుని రన్స్ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు అవుట్ కూడా అవుతారు. సో బుమ్రా లాంటి బౌలర్ ఉన్న అనేది చాలా పెద్ద ఎసెట్ వాళ్ళకి. మిగతా ఏ టీం దగ్గర లేని ఒక ప్రత్యేకమైన ఆయుధం ముంబై టీంలో ఉందన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పాలి. సో రెండు టీంల బ్యాటింగ్ బలాబలాలు చూస్తే ఏ టీంకి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సార్? ఖచ్చితంగా ముంబైకి ఆ స్ట్రెంత్ మనకు అనిపిస్తుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ర్యాన్ కల్టన్, ఈ అటాక్ ఇలాంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ మోర్ స్ట్రాంగర్. వేరాజ్ ఢిల్లీ విషయానికి వస్తే మీకు కేఎల్ రాహుల్ ఉన్నాడు, అక్షర్ పటేల్, ట్రిస్టన్ సబ్స్, మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ మిగతా వాళ్ళు ఎంతవరకు అంది వస్తారు, మీకు పతం నిస్తంక మరి ఈ టీంలో ఎంతవరకు వాళ్ళకి అంది వస్తాడు, నితీష్ రాణా ఇలాంటి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, వీటిలో కొంత క్వశ్చన్ మార్క్ ఉన్న మాట నిజమే. కానీ లాస్ట్ చూసాం సమీర్ రిజ్వీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. అది పెద్ద ప్లస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఓవరాల్గా మచ్ స్ట్రాంగర్ బ్యాటింగ్ లైనప్ కంపేర్ టు ఢిల్లీ అని చెప్పాలి. సో ఇక్కడ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి రెండు జట్లు స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి ఓ 200 స్కోర్ని ఎక్స్పెక్ట్ చేస్తా సార్ మనం ఈరోజు. ఢిల్లీ ఇటీవల కాలంలో అది చాలా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్ అయిపోయింది. గ్రౌండ్ సైజ్ కూడా చాలా చిన్నది, కానీ సైడ్ బౌండరీస్ కానీ స్ట్రైట్ బౌండరీస్ కానీ చిన్నగా ఉంటాయి. అందుకని డెఫినెట్గా ఒక పెద్ద స్కోర్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో డే మ్యాచ్ కాబట్టి మీకు డ్యూ ఫ్యాక్టర్ అలాంటివి ఉండవు. బాల్ కూడా పెద్దగా మూమెంట్ కూడా ఉండదు డే మ్యాచ్లో. మీకు స్వింగ్ అనేది కూడా ఏం కనిపించదు. సో డెఫినెట్గా హై స్కోరింగ్ మ్యాచ్గానే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు ఒక మ్యాచ్లు గెలిచి మంచి పొజిషన్లోనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రెండో మ్యాచ్ ఆడబోతున్నాయి. ఎవరు గెలిచినా కూడా బోనసే అవుతుంది పాయింట్ల పట్టికలలో. సో ఎట్లా చూడొచ్చు సార్, ఎవరికి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు రిజల్ట్లో? ఆన్ పేపర్ ముంబై ఈజ్ ఏ మచ్ స్ట్రాంగర్ టీమ్గా మనకు కనిపిస్తుంది. అంటే ముంబైకి ఉన్న ఓవరాల్ స్ట్రెంగ్త్, వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళకి విల్ జాక్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే విల్ జాక్స్, శాంట్నర్ అవైలబుల్ ఉంటే సో వాళ్ళ టీమ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. బట్ ఢిల్లీ ఏంటంటే ఒకటి, తర్వాత నేను చెప్పినట్టుగా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తారు ఎల్ఎస్జీ పైన. ఎల్ఎస్జీని కేవలం 141 రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఎల్ఎస్జీలో కూడా మార్చ్, పూరన్, పంత్ లాంటి
బ్రహ్మాండమైన వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. వాళ్ళ బౌలింగ్లో ఉన్న స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ యూజ్ చేసిన డిసిప్లిన్ కానీ అది ఉంది. కానీ బట్ ఐ థింక్ ముంబై ఓవరాల్ స్ట్రెంగ్త్ చూసుకుంటే ముంబై విల్ హ్యావ్ ఎ స్లైట్ ఎడ్జ్ అని నాకు అనిపిస్తుంది.